వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తాజాగా కూటమి ప్రభుత్వం అయితే కొన్ని నామినేటెడ్ పోస్టులను విడుదల చేయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులను నియమించింది. దీంతో 6 మంది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో 218 వ్యవసాయ కమిటీలు ఉన్నాయి. అందులో తాజాగా కూటమి ప్రభుత్వం 85 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను నియమించడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీకి 68, జనసేన పార్టీకి 14, బీజేపీకి 3 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది, నియమించారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలియకుండా చైర్మన్లు నియమించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఉండి, గన్నవరం, పెడన, భీమునిపట్నం, రాజాం, కొత్తపేట ఈ 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు తెలియకుండా వారిచ్చిన అభ్యర్థుల పేర్లు కాదని జనసేన పార్టీ నాయకులను చైర్మన్లుగా నియమించారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉండగా వారిని కాదని జనసేన పార్టీకి చెందిన జూనియర్ నాయకులను నియమించడంపై ఆ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు అసహనంగా ఉన్నారనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకు కొంతమంది అనుచరులు ఉంటారు, ఆయన నమ్మిన నాయకులు కొంతమంది ఉంటారు. ఇలాంటి నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు వారి అనుచరులకు, ఆ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులకు ఆ పదవులు ఇప్పించడానికి ఎమ్మెల్యేలు కృషి చేస్తారు. అయితే ఈ 6 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన కొంతమంది పేర్లను అధిష్టానానికి పంపించారు. వారు పంపించిన పేర్లను పక్కన పెట్టి జనసేన పార్టీ నాయకులను చైర్మన్లుగా నియమించడంతో ఈ 6 ఎమ్మెల్యేలు కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 6 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేన పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు రావడం జరిగింది. అయితే అవి 2 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. మరో 2 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకే మళ్ళీ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి ఈ 6 మంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వారిని బుజ్జగించి సంతృప్తి పరచాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎమ్మెల్యేలు అసంతృప్తిగానే ఉన్నారు. మా నియోజకవర్గాలలో మాకు సమాచారం ఇవ్వకుండా, మాకు తెలియకుండా, మేము ఇచ్చిన పేర్లు కాకుండా జనసేన పార్టీ నాయకులను నియమించడం ఏంటి అనేది ఆ నాయకుల బాధ. కనీసం నియమించేటప్పుడైనా ఫలానా వారిని ఎంపిక చేశామని ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకు తెలిపి ఉంటే కొంతవరకు వారు కూడా సర్దుకుపోయేవారు. కానీ వారికి ఎలాంటి సమాచారం లేకుండా కమిటీ చైర్మన్లను నియమించడంతో వారు ఇప్పుడు బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ 6 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై కొంతమేరకు గుర్రుగా ఉన్నారు. మరి అధిష్టానం వారిని బుజ్జగించి ఎంతవరకు సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి.